శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. బాగా డబ్బులు ఉన్న వారి రహస్యం ఇదే. ఉప్పు జాడీలో ఈ 3 వస్తువులు వేస్తే వద్దన్నా డబ్బులే డబ్బులు. లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతుంది. బాగా డబ్బున్న వాళ్ళంతా డబ్బును ఎలా సంపాదించగలుగుతున్నారు? వాళ్ళు ఎందుకంత ఐశ్వర్యవంతులు అవుతున్నారు అనే సందేహం చాలా మందికి ఉండే ఉంటుంది. వాళ్ళంతా ఐశ్వర్యవంతులుగా ఉండడానికి ఒక చిన్న పరిహారం ఎంతో ఉపయోగపడుతుంది. కేవలం ఉప్పు జాడిలో ముఖ్యమైన 3 వస్తువులు వేయడం వల్ల మీరు ఎంతో గొప్ప ఐశ్వర్యవంతులు కావచ్చు. మీరు వద్దన్నా సరే లక్ష్మీదేవి మీ తలుపు తట్టేంత మహిమ ఈ పరిహారానికి ఉంటుంది. ఈ వస్తువుల్ని మన ఇంట్లో ఉండే ఉప్పు జాడీలో వేయడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. ఐశ్వర్యవంతులు అవుతారు. అలాగే శ్రీ మహాలక్ష్మి కటాక్షం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. అసలు ఏం చేస్తే మీరు ఐశ్వర్యవంతులు అవుతారు అనే పరిహారం గురించి వివరంగా ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంటిలో ఉండేది ఉప్పు. ఈ ఉప్పును ఎవరికీ ఇవ్వకూడదు. ఉప్పు ఎప్పుడు జాడీలో నిండుగా ఉండాలి. జాడీలో ఉప్పును భద్రపరుచుకుంటే ఎంతో మంచిది అని మన పెద్దవారు అంటారు. ఉప్పు చివరి కల్లా వెళ్లకుండా, అంటే అయిపోయే స్థితి వచ్చే వరకు ఉంచకుండా ఎప్పటికప్పుడు ఉప్పును తెచ్చి దానిలో నింపుతూ ఉండాలి. ఉప్పు లక్ష్మీదేవికి సంకేతంగా కూడా చెబుతూ ఉంటారు. జాడీలో ఉప్పును భద్రపరుచుకుని వాడుకుంటే ఎంతో మంచిది. అది కూడా ముఖ్యంగా కళ్ళు ఉప్పు తెచ్చుకొని పెట్టుకోవాలి. దీనిని కనుక మనం ప్రతినిత్యం వంటింట్లో వాడుకోవటం వల్ల ఎంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి. అలాగే లక్ష్మీదేవిని కూడా ప్రసన్నం చేసుకున్న వాళ్ళము అవుతాము. ఉప్పు ఎక్కువైతే ముప్పు అని కూడా అంటారు. అందుకని వంటల్లో ఉప్పును మితంగా వాడుకోవాలి. ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని తరిమికొట్టేటువంటి శక్తి ఈ ఉప్పుకి ఉంటుంది. ఇంట్లో పిల్లలు ఉన్నా, అలాగే కొత్తగా పెళ్లైన దంపతులు ఉన్నా దిష్టి తీసేటప్పుడు ఉప్పుని వాడుతూ ఉంటారు. మనకున్న నెగటివ్ ఎనర్జీని బయటకు తీసేటటువంటి శక్తి ఈ ఉప్పుకి ఉంటుంది. అంతేకాదు, ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయటం వలన మనకు మంచి ప్రభావాలు ఏర్పడతాయి. వాస్తు దోషాన్ని దూరం చేసుకోవడానికి కూడా ఈ ఉప్పుని ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే ఉప్పుని పర్యావరణ శుద్ధి అని కూడా అంటారు. ఉప్పుతో చేసే పరిహారాల వల్ల మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం దొరుకుతుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సమస్య నుండి మనల్ని కాపాడే శక్తి ఉప్పుతో చేసే పరిహారాలకు ఉంటుంది. అలాగే నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. చెడు గాలులు, చెడు పరిస్థితుల నుండి మనల్ని కాపాడుతుంది. ఇలా ఎన్నో రకాల లాభాలు ఉప్పుకి ఉంటాయి. అలాగే లక్ష్మీదేవికి నివాసం లాంటిది ఈ ఉప్పు జాడి. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా ఉప్పుని జాడీలో భద్రపరిచే అలవాటు లేకుంటే దయచేసి ఇప్పటి నుండి జాడీని వాడటం అలవాటు చేసుకోండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జాడీ ఖాళీ కాకుండా చూసుకోండి. ఎప్పుడు ఆ జాడీలో ఉప్పు నిండుగా ఉండాలి. అలాగే ఈ ఉప్పుని ఎవరికీ ఇవ్వకూడదు. ఇది ముఖ్యమైన విషయానికి గుర్తుపెట్టుకోండి. ఉప్పును లక్ష్మీదేవి కొలువై ఉండేటటువంటి
సాధనంగా చెబుతారు. ఎవరైనా అడిగితే ఉప్పును ఇచ్చేస్తే మన ఇంటి లక్ష్మీదేవి వెళ్ళిపోయినట్లే. కాబట్టి ఉప్పును ఎవరు అడిగినా ఇవ్వకండి. ఇక మనం చేయాల్సినటువంటి పరిహారం విషయానికి వస్తే, ఉప్పు జాడిలో ఒక ముఖ్యమైన వస్తువులు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వేయాలి. ఉప్పు జాడీలో అడుగున ఒక పసుపు రంగు క్లాత్ పెట్టాలి. అయితే ఈ పసుపు రంగు క్లాతు మీరు ఎలాంటిది వాడాలంటే, ఇంతవరకు మీరు ఆ క్లాత్ను ఉపయోగించకుండా ఉండాలి. అంటే ఆ క్లాత్ కొత్తదై ఉండాలి. పసుపు రంగు క్లాత్ ఎక్కడా దొరకట్లేదు అంటే, తెల్ల రంగు క్లాత్ తీసుకొని దానిని శుభ్రంగా కడిగేసి పసుపు రాసి ఆరిన తర్వాత దాన్ని ఈ పరిహారంలోకి వాడుకోవచ్చు. ఇలా పసుపు రంగులో ఉన్నటువంటి చిన్న క్లాత్ను ఉప్పు జాడి అడుగు బాగానే పెట్టి, ఆ తరువాత ఇందులో 9 వక్కలు వేయండి. ఈ 9 అనేది ఎందుకంటే నవదుర్గలకి ఈ 9 సంకేతంగా మనం 9 వక్కలను ఇందులో వేస్తాం. ఈ 9 వక్కలతో పాటు ఒక పసుపు కొమ్ము, ఇది మార్కెట్లో దొరుకుతుంది. ఆ పసుపు కొమ్మును తెచ్చుకొని చక్కగా మీరు పూజ చేసుకునేటప్పుడు ఆ పూజలో ఈ పసుపు కొమ్ముని ఉంచి, ఆ తర్వాత పసుపు కొమ్ముని క్లాతులో పెట్టండి. అలాగే 9 వక్కలు పసుపు కొమ్ముతో పాటు ఈ పసుపు రంగు క్లాత్లో వేయాల్సినటువంటి ఇంకొక అతి ముఖ్యమైనటువంటి వస్తువు ఏమిటంటే వెండి లేదా బంగారం వస్తువు. వెండి లేదా బంగారు వస్తువులు మన దగ్గర ఎక్కడ ఉన్నాయి అందులో వేయడానికి అని భయపడకండి. చిన్న ముక్కు పుడక సైజులో ఉన్న పర్వాలేదు. కానీ వెండి, బంగారం ఈ రెండు ఒకేసారి మాత్రం ఉపయోగించకండి. ఏదైనా ఒకటి మాత్రమే వేయండి. ఈ పరిహారం కోసం కొంతమంది దగ్గర చిన్న చిన్న ముక్కు పుడకలు లేదంటే వెండి దిద్దులు లాంటివి ఉంటాయి. అవి వాడుకోవచ్చు. ఈ రోజుల్లో వెండి, బంగారం, చిన్న చిన్న ముక్కు పుడకలు కూడా లేకుండా ఎవరు ఉండరు. మీ ఇంట్లో ఉన్నటువంటి పాత బంగారమైనా లేదా వెండి నాణెమైనా పర్వాలేదు. వెండి నాణాలు లక్ష్మీ రూపంలో ఉంటాయి. ఇలాంటివి మీరు ఈ పరిహారంలోనికి నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఎటువంటి సందేహము అవసరం లేదు. ఇలా వెండి లేదా బంగారు వస్తువుని కానీ 9 వక్కలు, ఒక పసుపు కొమ్ము, వీటన్నిటినీ కలిపి ఆ పసుపు రంగు క్లాతులో పెట్టి ఉప్పు జాడి అడుగు బాగాన వేయండి. ఆ తర్వాత మీరు భద్రపరచాలి అనుకున్న ఉప్పుని అందులో వేసేయండి. ఇలా ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం మీకు తప్పకుండా కలుగుతుంది. అంతేకాదు, కేవలం 21 రోజుల్లోనే సరైన మార్పును మీరు గమనించగలుగుతారు. మీ ఆర్థిక పరిస్థితుల్లో కూడా మార్పులు వస్తాయి. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇంకా మీ సపోర్ట్ నాకు అందించండి. థాంక్స్ ఫర్ వాచింగ్.